ఇక హైదరాబాద్లో ఈస్టర్ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఈస్టర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. రాత్రి నుంచి క్రైస్తవ సోదరిమణులంతా కూడా చర్చ్లో ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఈ రోజు 4 భాషల్లో ప్రార్థనలు చేస్తుంటారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్. ఈస్టర్ పండుగ అత్యంత ఘనంగా క్రైస్తవ సోదరులంతా కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మనం సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చ్ వద్ద ఉన్నాము. ఇప్పుడే తెలుగు ప్రార్థన అయిపోయింది. ఆ తర్వాత ఇంగ్లీష్, తమిళ్, హిందీ 4 భాషల్లో కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరోవైపు స్కిట్ రూపంలో కూడా అసలు యేసు భూమి మీదకి ఎలా వచ్చారు, చనిపోయిన 3వ రోజు మానవాళి చేసినటువంటి తప్పిదాలన్నిటినీ రూపుమాపేందుకు జీసస్ తిరిగి భూమి మీదకి వచ్చాడు అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఈ రోజు ఇక్కడికి జీసస్ ప్రేయర్లో పాల్గొంటే మానవాళి చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా క్షమిస్తారు అనే నమ్మకంతో చాలా మంది ఇక్కడికి వస్తారు. ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులంతా ఈ విషెస్ని ఎంతో ఘనంగా ఈ ఈస్టర్ని జరుపుకుంటూ ఉంటారు. ఒకరు ఎంతో ప్రేమ ఆప్యాయతగా ఈస్టర్ విషెస్ చెప్పుకుంటారు. విజువల్స్లో కూడా చూడొచ్చు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంతా ఇక్కడ కలుసుకొని ఈస్టర్ ప్రార్థనలో పాల్గొని జీసస్ని ఏమి కోరినా కూడా ఈ రోజు నెరవేరుతుంది అన్న పూర్తి విశ్వాసంతో ఇక్కడికి వస్తారు. ఈ ప్రార్థనలు కూడా 4 భాషల్లో జరగడంతో ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడదాము. కుటుంబ సభ్యులంతా చిన్న పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము తార్నాక నుంచి వచ్చాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారా? ఇక్కడికి వస్తాం. ఎలా చేసుకుంటారు? చాలా ఎంజాయ్ చేస్తాం ఈస్టర్. చూస్తున్నాం కదా, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఒకే చోట కలుస్తూ ఉంటారు. ఎలా చేసుకుంటూ ఉంటారు మామీ సెలబ్రేషన్స్? ఏమండి, ఎలా చేసుకుంటారు ఈస్టర్? మంచిగా చేసుకుంటాము. సెలబ్రేట్ మంచిగా అవుతుంది అని ఎన్ని అంటే ఏ భాషలో మీరు ఈరోజు ప్రేయర్లో పాల్గొంటారు? ఎన్ని భాషలు? తమిళ్లో వచ్చినాం. 6:30కు ఉండే. ఇక్కడ నుంచి వచ్చారు? ఈశ్వరరావు నగర్. అంటే ప్రతి ఏటా కూడా ఈ ఈస్టర్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. అసలుకి మీకున్నటువంటి ముఖ్యమైన పండుగల్లో క్రిస్మస్, ఈస్టర్ ఏది బాగా చేసుకుంటూ ఉంటారు? స్పెషల్ ఏంటి? Actually, rendu special, but the more special is Easter because it is Jesus has died and raised again. So Easter is more important. Then Christmas is also important, but Jesus was born. But Easter is somewhere where he has died and then again risen. So that is more special and it's a more auspicious day than the Christmas. ఏంటి ఈరోజు ఇంట్లో స్పెషల్ ఏంటి? ఇటు ఫ్యామిలీ, ఇటు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉంటూ ఉంటారు. Yeah, so it's a tradition to make turkey roast and biryani as usual, as Hyderabadis we are. So we have turkey roast, chicken roast, pork, beef and everything. Easter eggs as well. ఏంటి సార్ ఈస్టర్ ఎగ్? ఈస్టర్ ఎగ్ అదే. ఈస్టర్ అంటే ఈస్టర్ ఎగ్ ఎంజాయ్కి ఉంటారు అన్ని. అదేది ఇది చేసి పెడతారు కదా, బాయిల్ చేసి పెడతాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ అదే, ఎగ్ అండ్ వైన్. Easter roast also, chicken roast, mutton roast, everything, puris, varieties are there. ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేశారా? యా, వస్తారు పోతారు, మేము పోతాం వస్తాం. ఇంట్లో కూడా చేస్తూ ఉంటారా ప్రేయర్స్ ఈ రోజు? లేదంటే ప్రేయర్ ఇంట్లో కూడా చేస్తాం. నైట్ నుంచి ఫుల్ సెలబ్రేషన్ నైట్. చూస్తున్నాం కదా, రాత్రి నుంచి కూడా వీళ్ళు ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులంతా కలిసి ఈస్టర్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. జీసస్ చనిపోయి మళ్ళీ తిరిగి 3వ రోజు బయటికి వచ్చిన రోజునే ఈ ఈస్టర్గా జరుపుకుంటూ ఉంటామని చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. లోపల మరికొద్ది సేపట్లోనే ప్రేయర్ జరగబోతుంది. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఈ 4 భాషల్లో గంట సేపు ఈ ప్రేయర్ జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఈస్టర్ సెలబ్రేషన్స్లో పాల్గొంటారు. జీసస్ని ఏది కోరినా ఈరోజు నెరవేరుతుంది అన్న ఒక నమ్మకంతో ఈ ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఏదైతే ఈ ఒకవైపు జీసస్ తిరిగి భూమి మీదకి వచ్చినటువంటి రోజుని మేము ఈస్టర్గా జరుపుకుంటామని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా ఈ చర్చికి 100 ఏళ్ళకు పైగానే చరిత్ర ఉండడంతో ఈ చర్చ్లోనే
ఈ ప్రేయర్స్లో పాల్గొంటామని చెప్తున్నారు. మొత్తానికి హైదరాబాద్ వ్యాప్తంగా ఈస్టర్ సెలబ్రేషన్స్ ప్రార్థనలో పాల్గొంటూ క్రైస్తవ సోదరీమణులంతా కూడా ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, సికింద్రాబాద్.